హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? సీక్రెట్ లవ్ పార్ట్ 77 చూసే ముందు పార్ట్ 76 చూడండి. ఇన్ని సంవత్సరాల నుంచి నీ డాడీని చూస్తున్నా. అడ్జస్ట్ అవ్వడం కూడా నీ డాడీ నుంచి నేర్చుకో. మీ మమ్మీ లాగా మొండిగా పంతానికి పోయి నాకు కోపం తెప్పించకు అని మొదటిసారి కూతుర్ని అరుస్తున్న బాధతో ఇక అక్కడ ఉండలేక వెంటనే బయటకు వెళ్ళిపోయాడు అమర్నాథ్. చావనన్న చస్తాను కానీ నా రౌడీ బేబీ తప్ప నా జీవితంలోకి మరొకడు రానివ్వరు. నువ్వు బాధపడినా నన్ను బాధ పెట్టినా ఇదే జరుగుతుంది డాడీ అంటూ తన్నుకొస్తున్న దుఃఖంతో బెడ్ మీద అడ్డంగా పడిపోయింది క్యూటీ. ఐగస్టి యంగురా రాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇండోనేషియాలో సహస్రతో కలిసి ఫ్లైట్ దిగాడు రాజ్. వెల్కమ్ టు బాలి అని బోర్డు చూసిన సహస్ర కళ్ళు పెద్దవయ్యాయి ఆశ్చర్యంతో. ఆకాశానికి భూమికి మధ్యన ప్రకృతి ఒడిలో పుట్టిన అందాల ద్వీపం బాలి. ఆకాశాన్ని తాకే పర్వత శిఖరాలు, వాటి మీద నుంచి జాలువారే జలపాతాలు, సముద్రం మధ్యన దేవాలయాలు, నేలంతా పరుచుకున్న హరితవనం, మేఘాలను ముడివేసిన ఉయ్యాలలు, భయాన్ని గొలిపే అగ్నిపర్వతాలు, మనస్సుని రంజింపచేసే సరస్సులు, సెలయేరులు, బౌద్ధ ఆరామాలు, గరుడ విష్ణు దేవాలయం, మంకీ ఫారెస్ట్, ఒక్కటేమిటి చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని. కనుచూపు మేరలో కనిపించే ప్రతిదీ ప్రకృతి ఒడిలో పుట్టిన సహజ సౌందర్యం బాలి. ఎయిర్పోర్ట్ లో దిగే వరకు హంసపాపకి జర్నీ మీద క్లారిటీ రాలేదు. వీడు నా కోసం తీసుకొచ్చాడా అని షాకింగ్ ఎక్స్ప్రెషన్ తో నిలబడిపోయిన సహస్ర షోల్డర్ తట్టి చూసిన రాజ్కు అదే ఎక్సైట్మెంట్ తో ఏదో చెప్పడానికి నోరు తెరవబోయింది. ఆ అవకాశం ఇవ్వకుండా లగేజ్ తనకు అప్పగించి విజిల్ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు రాజ్. క్షణం కన్ఫ్యూజ్ అయిన సహస్ర మరుక్షణం బాబు బల్పుకి రియాలిటీలో వచ్చి మెంటల్ మోనార్క్ అని మూతి బిగించి ట్రాలీ తోసుకుంటూ బయటకు వచ్చింది. వాళ్ళ కోసమే ఇక్కడ వెయిట్ చేస్తున్న టూరిస్ట్ గైడ్ లగేజ్ మొత్తం టెంపోలో సెట్ చేసి సహస్ర కోసం ఎక్కమని డోర్ ఓపెన్ చేశాడు. ఫోన్లో బిజీగా ఉన్న బాబుని నమిలి మింగేసేలా చూస్తూ తనకు ఆపోజిట్ సైడ్ లో కూర్చుంది సహస్ర. తరణ్ పంపిన టెక్స్ట్ చదువుతూ ఐ కార్నర్ గా హంస పాపని అబ్జర్వ్ చేసిన రాజ్ పెదవుల మీద కన్నింగ్ స్మైల్. అది ఎందుకు అని కళ్ళు ముడిచి ప్రశ్నించుకుంటున్న హంస పాప టెంపో స్టార్ట్ చేసి ముందుకు దూకించిన స్పీడ్ కి సీట్ల నుంచి ఎగిరి ఎదురుగా ఉన్న రాజ్ మీద ల్యాండ్ అయింది. ఆ అని అదిరిపడుతున్న సహస్ర లిప్ లాక్ చేసి స్వీట్ అండ్ నాటీ కిస్ లాగించేశాడు రాజ్. కిస్ కి కోపం రాలేదు కానీ అమెరికాలో అలిగిన అలకని డిస్టర్బ్ చేసిన టెంపో మీద కోపం వచ్చింది మన హంస బేబీకి. రాజ్ని బలంగా తోసేసి విడిపించుకుని దీనికన్నా మంచి వ్యాన్ దొరకలేదా నీకు అని మండిపడితే తనకి కోఆపరేట్ చేసిన వ్యాన్ కోసం నవ్వుతూ కన్ను కొట్టాడు. మెంటల్ అని తిట్టుకుంటూనే మళ్ళీ వెనక్కి వెళ్ళి కూర్చుంటే ఇంకో 10 నిమిషాలకి మళ్ళీ వచ్చి బాబు వాడి మీద ల్యాండ్ అయింది సహస్ర. ఈసారి చెప్పలేని చోట గట్టిగా తాకిన రాజ్ చేతుల మధ్య ఊపిరాగిపోయిన ఫీలింగ్. కళ్ళు మూసేసి రాజ్ మెడ చుట్టేసిన తనని పక్కన కూర్చోబెట్టుకుని సీరియస్ గా చూశాడు. డిస్టర్బ్ చేస్తున్నావన్నది ఆ చూపు మీనింగ్. కిన్నర్లు నవ్వుకుంటూ బాడీలో వైబ్రేషన్స్ మేనేజ్ చేస్తూ రాజ్ సైడ్ బుద్ధిగా కూర్చుంటే వెనక జరిగే సైలెంట్ రొమాంటిక్ వార్తో సంబంధమే లేని టెంపో వాడు తనదైన ఉత్సాహంతో సొంత భాషలో హుషారుగా సాంగ్ సింగుతూ టెంపోని గాలిలో ఎగరేసుకుంటూ పోతున్నాడు. కావాలి అనుకున్న వాడి దగ్గర కయ్యాలెందుకు అని మనసుని ముద్దుగా తిట్టుకుని రాజ్ చేతిని పెనవేసి అతని షోల్డర్ మీద వాలిపోయింది సహస్ర. నా హంసకి ప్రాపర్ గా కోపం మెయింటైన్ చేయడం కూడా రాదు అని నవ్వుకున్నాడు రాజ్. సిటీతో సంబంధం లేని కొండ ప్రాంతంలో ఆగితే ఆ టెంపో ఆ ప్లేస్ చూస్తున్న సహస్ర ముఖంలో రంగులు మారాయి. వీడు హనీమూన్ కి తీసుకొచ్చాడా, ట్రెక్కింగ్ కి తీసుకొచ్చాడా అని మొహం అదోలా పెట్టుకొని చూసింది రాజ్ని. ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ కి నవ్వుతూ ఆ మౌంటైన్ మీద నుంచి దూకితే బాడీ మిడిల్లో ఉండగానే సక్సెస్ఫుల్ గా సోల్ పైకి పోతుంది, ఓసారి ట్రై చేస్తావా అని కళ్ళు ఎగరేశాడు. నీ మెంటల్ బుర్రకి ఇంతకన్నా మంచి ప్లేస్ దొరకలేదా, చెత్తలా ఉంది, నేను రాను, వెళ్ళిపోదాం అని తిట్టేసి టెంపో ఎక్కి కూర్చుంది సహస్ర. నీ పర్మిషన్ అడిగి తీసుకొచ్చానా ఏంటి, నువ్వు కాదనగానే భయపడి పరిగెట్టడానికి అని ఒక రేంజ్ లో యాటిట్యూడ్ చూపించిన రాజ్ నా ప్రాపర్టీ నా ఇష్టం అని ఫైనల్ టచ్ ఇచ్చి డోర్ క్లోజ్ చేసి టెంపో డ్రైవర్తో మాట్లాడుతూ ఉన్నాడు. అతను అక్కడ లోకల్ టూరిస్ట్ గైడ్. అక్కడ ప్లేస్ గురించి వాళ్ళ డిస్కషన్ జరుగుతుందని వారి బాడీ లాంగ్వేజ్ ని బట్టి అర్థం చేసుకున్న హంస పాప వీడు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే
నేను చచ్చిన ఫాలో అవ్వను అని భీష్మించుకు కూర్చుంది. ఇద్దరూ మాట్లాడుకుంటూనే నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ పావు గంటకు తిరిగి వచ్చాక వ్యాన్ స్టార్ట్ అయితే, ఏం చేస్తున్నావు అని గంటు పెట్టుకున్న మొహంతో అడిగింది వాళ్ళ సీరియస్ డిస్కషన్ గురించి టెన్షన్ పడుతూ. నీ ఫ్యాంటసీకి రెక్కలు కడుతున్నా, ఎగరాలి కదా అని సింపుల్ గా ఆన్సర్ ఇచ్చి వస్తూ వస్తూ పట్టుకొచ్చిన అక్కడ లోకల్ గా దొరికే ఫ్రూట్ తన చేతిలో పెట్టాడు తినమని. రెడ్ కలర్ లో ముళ్ళు ముళ్ళుగా ఉన్న ఆ చిన్ని ఫ్రూట్ ని వింతగా చూసింది సహస్ర. రాంబూటన్ ఫ్రూట్ ఇక్కడ ఫేమస్, డైరెక్ట్ గా బోన్స్ కి స్ట్రెంత్ ఇస్తుంది, లోపల సీడ్ వదిలేసి జెల్లీ పాట్ తిను అని ఎలా తినాలో చెప్తూ ఉంటే తాను కూడా తినింది. కొత్త ఫ్రూట్ చూడటానికి వింతగా ఉన్న టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది. ఫ్రూట్ చేతిలో పెట్టి మ్యాటర్ డైవర్ట్ చేసిన బలుపు బాబుని మళ్ళీ టెంపో ఆగిన తర్వాతనే మౌంటైన్ గురించి సీరియస్ గా అడిగింది. తొందరెందుకు హంస సుందరి, తిన్నది బోన్స్ కి పట్టించుకో, పర్వతాలు ఎక్కేద్దాం అని ఒళ్ళు విరుచుకుంటూ టీస్ చేశాడు. మెంటల్, కొండల గుట్టలు ఎక్కడానికి వచ్చామా ఇక్కడికి అని సీరియస్ అవుతున్న హంస పాప రెక్క పట్టుకుని మీదకి లాగి హార్ట్ మీద ల్యాండ్ అయిన సహస్ర వెన్ను చుట్టేసి తనలోకి అదుముకుంటూ, మరి ఎందుకొచ్చావు అని లోగుత్తులు అడిగిన బాబు షార్ప్ లుక్స్ కి వెచ్చని మౌనం తనలో. ఇది అని చెప్పలేని బరువైన ఫీలింగ్ శరీరాన్ని చుట్టేస్తూ ఉంటే, వదులు అంది కళ్ళు కిందకి దించి. కార్నర్ స్మైల్ తో తన ఇబ్బందికి చిక్కిసిచ్చి వదిలి టెంపో డ్రైవర్ లగేజ్ దింపుతూ ఉంటే వెళ్లి జాయిన్ అయ్యాడు. సహస్ర కూడా జాయిన్ అవ్వడానికి చూస్తే ఫోన్స్ రెండు చేతిలో పెట్టి, మిస్ చేయకుండా వీటిని క్యారీ చేయి అని ఆర్డర్ వేసిన బాబు రెండు చేతులతో బరువును పట్టుకుని డ్రైవర్ ని ఫాలో అయ్యాడు. వీడికి బలుపు మామూలుగా లేదు, ఏడిపించడంలో కూడా స్టైల్ మెయింటైన్ చేస్తాడు అని తిట్టుకుంటూనే ఫాలో అయింది. వాళ్ళిద్దరూ ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే వింటూ రాజ్ వెనుక ఫాలో అయిన సహస్రకు అతను అక్కడికి లోకల్ టూరిస్ట్ గైడ్ అని, ప్రెజెంట్ వచ్చింది అతను ఉంటున్న లోకల్ ప్లేస్ కని అర్థం చేసుకుంది సహస్ర. ఎగుడు దిగుడుగా ఉండే ఆ కొండ ప్రాంతంలో వ్యాన్ లోపలికి రాదు, అందుకే తను ఉంటున్న ప్లేస్ కి నడకదారిన తీసుకుని వెళ్తున్నాడు. లక్షలు పోసి లగ్జరీ హోటల్ రూమ్స్ బుక్ చేయకుండా ఎటువంటి ప్లేస్ ఎంచుకున్న రాజ్ మళ్ళీ వింతగా కనిపిస్తూ ఉంటే, వీడు గట్టిగానే ఏదో ప్లాన్ చేశాడు అని ఆలోచిస్తూనే కాసేపటికి ఓ ఇంటి దగ్గరికి చేరారు. ట్రెక్కింగ్ కోసం వచ్చే వాళ్లకు అతను లోకల్ గైడ్ గా వర్క్ చేస్తాడు. వాళ్ళ కోసమే ఇలా చిన్న చిన్న హౌసెస్ మెయింటైన్ చేస్తున్నాడు. అక్కడి కల్చర్ కి తగ్గట్టు పెంకులతో కప్పబడిన ఆ ఇల్లు బుజ్జిగా భలే అందంగా ఉంది. ఇంటిని చూడగానే ఇష్టంగా కదులుతున్న సహస్ర కళ్ళలో ఫీలింగ్ కి అతనికి థ్యాంక్స్ చెప్పి లోపలికి నడిచాడు. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఫుడ్ తీసుకొస్తానని వెళ్తున్న అతనికి కొంత అమౌంట్ చేతిలో పెట్టాడు రాజ్. ఫోన్స్ రెండు పక్కన పెట్టి విండోలో నుంచి బయటకు చూస్తూ అక్కడే కూర్చుంది సహస్ర. రెండు జాయింట్ రూమ్స్, ఒక కామన్ హాల్, కిచెన్ లాంటిది ఏమీ లేని ఆ ఇంట్లో ప్రెజెంట్ ఒక రూమ్ వీళ్ళది. రూమ్ లో లగేజ్ పెట్టి హంస పాప దగ్గరికి వచ్చిన రాజ్, క్లైమేట్ నచ్చిందా అని అడుగుతూ ఆమె వెనకే కూర్చొని చేతితో పొట్ట చుట్టేసి కిటికీలో నుంచి బయటకు చూపు సారించాడు. ఎక్కడికి వెళ్తున్నాను రాజ్ అని చిన్న గొంతుతో ఇబ్బందిగా అడిగింది. ఎన్నిసార్లు చెప్పాలే, నీ ఫ్యాంటసీ ప్రపంచానికి ప్రాణం పోస్తున్నా అని మృదు గాంభీర్యంగా ఆన్సర్ ఇచ్చాడు. నేను సరదాగా చెప్పాను రాజ్ అంది ముఖం ఆదోలా పెట్టి. నేను సీరియస్ గా తీసుకున్నాను అన్న అతని మెత్తని స్వరంలో ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ కనిపిస్తోంది. ఇవేమీ వద్దు రాజ్, వెళ్ళిపోదాం అని రిక్వెస్ట్ గా అడిగితే, ఎన్ని రోజుల మన లవ్ జర్నీలో ఫస్ట్ టైం నువ్వు నోరు తెరిచి ఇష్టంగా అడిగింది, నన్ను సవాల్ చేసింది. నీ బల్పు బాబు మెంటల్ గురించి తెలిసే వెళ్ళిపోదామంటున్నావా? నో వే, నువ్వు అడిగింది ఇవ్వాల్సిందే, నాకు కావాలనుకున్నది తీసుకోవాల్సిందే అంటూ కింద పెదవి బిగించిన బలుపు బాబు మొండితనానికి షాక్ అయిన సహస్ర ఆ క్షణం మరింత ఇష్టంగా అతని అలసటికి పానుపుగా మారింది. ఇండియా ఆ నైట్ మొత్తం సుజిత గారి కోసం హాస్పిటల్లోనే ఉన్న అభినవ్ మార్నింగ్ డాక్టర్తో మాట్లాడి అంతా ఓకే అనుకున్నాక ఇంటికి స్టార్ట్ అయ్యాడు. అతని కోసమే ఇంటి దగ్గర వెయిట్ చేస్తోంది ప్రీతి. ఎక్కడికి వెళ్ళావరా అని నిద్ర లేని అలసట నిండిన అభినవ్ మోహన్ చూస్తూనే అడిగింది. సుజిత ఆంటీ కోసం హాస్పిటల్లో ఉన్నా అని రిప్లై ఇస్తూ నీరసంగా సోఫాలో కూలబడిన అభినవ్కి కాఫీ అందించి, ఆంటీకి ఎలా ఉంది ఇప్పుడు అని అడిగాడు తరణ్. రైట్ నౌ ఓకే, బీపీ ఫ్లక్చుయేషన్స్, భయపడటానికి ఏమీ లేదు అని ఇద్దరికి ఒకేసారి ఆన్సర్ ఇచ్చి
కాఫీ సిప్ చేస్తూ ప్రీతిని చూశాడు. దేనికోసం వచ్చావు అన్నట్టు. యోగేందర్తో ప్రాబ్లం ఏంటి అని డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చింది ప్రీతి. తన ప్రశ్నకి తరణ్ని చూశాడు అభినవ్. సార్కి మంచి జరిగే విషయం అయితే నేను ఏది చెప్పను అంటూ అక్కడే కూర్చున్నాడు వాడు కూడా. క్యూటీ కిడ్నాప్ ప్లాన్ అండ్ రాజ్ మీద ఇండైరెక్ట్ అటాక్ చేసింది యోగేందర్ అని క్లారిటీ ఇచ్చిన అభినవ్ సహస్ర పేరు మాత్రం తీసుకురాలేదు. జరిగింది మొత్తం ఆల్రెడీ తనదైన దారిలో తెలుసుకుంది ప్రీతి. రాజ్ సహస్ర మధ్య రిలేషన్ ఎక్స్పోజ్ చేయకుండా దాస్తున్న అభినవ్ మీద కోపంతో పాటు తనని అవాయిడ్ చేస్తున్నారన్న బాధతో సైలెంట్ గా ఉండిపోయింది. వాడిని డిస్టర్బ్ చేయడం, బాధ పెట్టాలని అటాక్ చేయడం నాకు నచ్చలేదు. ఆల్రెడీ నేను చెప్పాను. బట్ అయినా వినలేదు. వినడానికి కూడా ఇష్టంగా లేడు. ఇలాగే వదిలేస్తే రాజ్ మీద కోపంతో ఆ మనిషి ఎంతకైనా దిగజారుతాడు. అందుకే ఇక తప్పలేదు. ఇప్పుడప్పుడే యోగేందర్ బయటకు రారు. ఇక ఆయన టెన్షన్ వదిలేసి మీ పని చూసుకోండి అని ఇద్దరికి చెప్పిన అభినవ్, ఆఫ్టర్నూన్ వచ్చి జాయిన్ అవుతాను. అంకుల్ కూడా లేరు కదా, నువ్వు ఎర్లీగా కంపెనీకి వెళ్ళు అని ప్రీతికి అడ్వైస్ చేసి, పడుకుంటాను, బ్రేక్ఫాస్ట్ కోసం కూడా డిస్టర్బ్ చేయకు అంటూ పైకి వెళ్ళిపోయాడు. అందరి కోసం బొంగరల్లా తిరిగేస్తున్న అభినవ్ హార్డ్ వర్క్ కి తరుణ్ డల్ ఫేస్ తో సరే అంటే ఏదో ఆలోచిస్తున్న ప్రీతి అలా చూస్తూ ఉండిపోయింది. అక్క కాఫీ తాగు అని తనదైన ఆలోచనలో స్తబ్దుగా మిగిలిపోయిన ప్రీతిని కదిపి, బ్రేక్ఫాస్ట్ కి ఏం ప్రిపేర్ చేయండి నీకోసం అని అడిగాడు తరుణ్. నాకేమీ వద్దు, వాడి సంగతి చూసుకో అంటూ కాఫీ కప్ తీసుకుని, షుగర్ యాడ్ చేసావా అని అడిగితే నాలుక కచ్చుకున్నాడు తరుణ్. హౌ మెనీ టైమ్స్ ఐ టోల్డ్ యూ ఐ హేట్ షుగర్ అని విసుగ్గా ఆ కాఫీ తిరిగి తరుణ్ చేతిలో పెట్టి, ఎంజాయ్ ఇట్ అని లేచి వెళ్ళిపోయింది ప్రీతి. ఆల్రెడీ 0 సైజులోనే ఉన్నావు, ఇంకా ఎందుకక్క ఈ డైట్ అని సహజమైన తన విసుగుతో సడుగుతూనే కాఫీ తాగడం స్టార్ట్ చేసిన తరుణ్, నా చేత్తో ఎప్పుడు ఏది పెట్టినా తినవు తాగవు, అడ్డమైన డైట్స్ ఫాలో అవుతూ నా ఫుడ్ అవాయిడ్ చేస్తున్నావు. ఏదో ఒక రోజు ఫుల్ ఆయిల్, ఫుల్ మసాలా, ఫుల్ షుగర్ స్వీట్స్, ఇంకా హెవీ ఫ్యాట్స్ తో నీ కోసం స్పెషల్ డిన్నర్ ప్రిపేర్ చేసి రాజ్ సార్తో పాటు ఇరికిస్తాను చూడు అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఆఫీస్కి వచ్చి దీపక్తో మాట్లాడి తన వర్క్ స్టార్ట్ చేసిన కాసేపటికి ప్రీతి ఫోన్కి కొత్త నెంబర్ నుంచి కాల్. స్క్రీన్ మీద కనిపిస్తున్న కొత్త నెంబర్ చూడడమే ప్రీతి ఆలోచనలో పడింది. అనీష్ ఎఫెక్ట్ తన మీద చాలా బాగా ఉండడంతో కొత్త నెంబర్ అంటేనే ఈ మధ్య ఆలోచిస్తుంది. అయితే ఆన్సర్ చేయవలసిన రెస్పాన్సిబిలిటీ ఉంది కనుక అయిష్టంగానే లిఫ్ట్ చేసి హలో అని అంది. ప్రీతి, ఐ నీడ్ మనీ అని నీరసంగా వినిపిస్తున్న గొంతులో కనిపిస్తున్న హక్కుకి, హూ ఆర్ యు మ్యాన్ అని సీరియస్ అయింది ప్రీతి. ప్రీతి, ఇట్స్ అనీష్ అని చెప్పడమే ఒక్క నిమిషం షాక్ అయ్యి, నువ్వు ఇంకా చావలేదా అంటూ దిగ్గున లేచిన ప్రీతి డిసప్పాయింట్మెంట్ కి అనీష్ నవ్వు సన్నగా వినిపిస్తోంది ఫోన్లో. అప్పుడే చావను ప్రీతి, నీకు హ్యాపీనెస్ ఇచ్చే వరకు నేను ఖచ్చితంగా చావను. నన్ను చంపాను అన్న ఆనందంలో ఆ సహస్రతో కలిసి వాడు బాలి ట్రిప్కి పోయాడు. నేను చావలేదు, ఇంకా వాడిని వదల్లేదు, నిన్ను మర్చిపోలేదు. నా కోసం నువ్వు ట్రై చేసి కష్టపడకు. ప్రెజెంట్ నేను ఇండియాలోనే ఉన్నా. రైట్ నౌ నేను సర్వైవ్ అవ్వడానికి మనీ కావాలి. నన్ను పట్టుకోవడం కోసం, నేనెవరో తెలుసుకోవడం కోసం. ఎందుకు వాడి మీద అంత ద్వేషం, నీ మీద ఎంత ప్రేమెందుకు అని నీ బ్రెయిన్లో మిగిలిన ప్రశ్నల కోసం ఖచ్చితంగా నువ్వే మనీ పంపుతావు. నా గురించి నువ్వు ఎవరికైనా చెప్పినా నాకు ప్రాబ్లం లేదు. అకౌంట్ నెంబర్ పంపుతాను, మనీ సెండ్ చేయి. నా హెల్త్ సెట్ అవ్వగానే నేనే నీ దగ్గరికి వచ్చి కలుస్తాను. ఇద్దరం కలిసి నీ హ్యాపీనెస్ కోసం ప్లాన్ చేద్దాం అని పళ్ళు బిగించి చివరి మాటలు కచ్చిగా చెప్పిన అనీష్ గొంతులోని ద్వేషం ప్రీతిలో నిద్రాణంగా ఉన్న ఆలోచనలతో పాటు భయాన్ని కూడా తట్టిలేపింది. సన్నని చెమటలతో చైర్లో కూలబడిన ప్రీతి ఆ క్షణం తనకు తాను లేదు అనే చెప్పాలి. నెక్స్ట్ మినిట్ ఫోన్ నోటిఫికేషన్కి వచ్చిన అకౌంట్ నెంబర్ ఇంకా అమౌంట్ చూసి, ఇంత ధైర్యంగా వీడు నన్ను ఎలా కాంటాక్ట్ అవుతున్నాడు, మా మీద ద్వేషం పెంచుకొని మాకు ఎగెనిస్ట్ గా నిలబడి నన్నే డబ్బులు అడగడంలో వీడి ప్లాన్ ఏంటి, వీడి ధైర్యం వెనుక కారణం ఏంటి? ఎన్ని విధాలుగా ప్రశ్నించుకున్నా మిస్టరీగా మిగిలిపోయినా అనీష్ రేపిన కన్ఫ్యూజన్ అతనే క్లియర్ చేయాలి. రాజ్కి నాకు వాడు ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్స్ ఎన్నో ఉన్నాయి. దానికోసమైనా వాడు బ్రతకాలి అని డిసైడ్ అయిన ప్రీతి
వెంటనే వాడు పెట్టిన అకౌంట్ నెంబర్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఆ డీటెయిల్స్ దీపక్కి పంపి ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. 10 నిమిషాల్లోనే ఆ అకౌంట్ నెంబర్ ఇంకా ఫోన్ నెంబర్ రెండు కలకత్తాకి చెందినవని దీపక్ చెప్పడంతోనే బెదిరిపోయింది ప్రీతి. జయదేవ్ మానస గారు ఇద్దరు అక్కడే ఉన్నారు. అది తెలుసుకుని అక్కడికి వెళ్ళాడా అని భయపడుతూనే జయదేవ్ గారికి ఫోన్ చేస్తే సైలెంట్ లో ఉన్న ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అదే కంగారుతో ఆవికి కాల్ చేసింది. బెడ్ మీద ఉన్నాడు కానీ నిద్ర చేరని మనసుకి ఫోన్లో క్యూటీ బేబీ ఫోటోస్ చూస్తున్న అభి డిస్టర్బ్ చేయడంలో వాడి తర్వాత ఇదే ముందుంటుంది అని అంటూనే ఫోన్ లిఫ్ట్ చేసి పాడుకుంటాను అని చెప్పాను కదా, ఎందుకు కాల్ చేశావు అని అడిగాడు నీరస నిండిన గొంతుతో. అంకుల్ ఆంటీ ఎక్కడున్నారు, ఇద్దరు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని కంగారుగా అడుగుతున్న ప్రీతి గొంతులో వినిపిస్తున్న భయానికి ఏమైందే, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని సీరియస్ అయ్యాడు అభి. అనీష్ గురించి చెప్పే పరిస్థితి ఇప్పుడు లేదు. చెప్పినా తనకు పిచ్చి అంటారే గాని ఎవ్వరూ నమ్మరు. ముందు వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి, ఆ తర్వాతే ఇంకా ఏదైనా అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయిన ప్రీతి వాడి గురించి చెప్పకుండా అర్జెంట్ వర్క్ పడింది అంకుల్తో, ఎక్కడున్నారు అని తన కంగారు టెన్షన్ కంట్రోల్ చేస్తూ అడిగింది. నిన్న ఈవినింగ్ మాట్లాడినప్పుడు స్టార్ట్ అవుతాము అని చెప్పారు, బట్ ఆ తర్వాత నేను మాట్లాడలేదు, నాకు తెలిసి వచ్చే ఉంటారు అని సగం చెప్తూ ఉంటే భరించలేని టెన్షన్తో అభి కాల్ కట్ చేసి వెంటనే సుజాతమ్మకి ఫోన్ చేసింది ప్రీతి. అర్ధరాత్రి దాటగానే వచ్చేసారమ్మా, రెస్ట్ తీసుకుంటున్నారు, ఏమన్నా చెప్పాలా అని సుజాతమ్మ ఇచ్చిన క్లారిటీతో అప్పుడు రిలాక్స్ అయింది ప్రీతి. ఏమన్నా చెప్పాలా అమ్మా అని అడుగుతూ ఉంటే ఏం లేదు అంకుల్కి నేను తర్వాత చేస్తానులే అని కాల్ కట్ చేసిన ప్రీతి బలంగా ఊపిరి తీసుకుంటూ తల పట్టుకుంది. వీడు కలకత్తాలో ఉన్నాడు అంటే మేబీ షిప్ రూట్లో వచ్చాడు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అన్నాడుగా, అంటే రాజ్ షూట్ చేశాడు కానీ బ్రతికి బయటపడ్డాడు అని కోపంతో ఎర్రబడ్డ ప్రీతిలో ఎన్నో ఉద్వేగాలు ఆ క్షణం. మాకు క్లారిటీ ఇవ్వడం కోసమే బ్రతికున్నాడు, ఆ క్లారిటీ తీసుకొని ఆ తర్వాత వాడిని ఏం చేయాలో అదే చేస్తాను అని సీరియస్గా ఫిక్స్ అయిన ప్రీతి వాడి లొకేషన్ ట్రేస్ చేసి ఫాలో అవ్వమని దీపక్కి ఆర్డర్స్ పాస్ చేసింది. బాలి టూరిస్ట్ గైడ్ చేసిన అరేంజ్మెంట్స్తో ఫుడ్ తిని రెస్ట్ తీసుకున్న సహస్ర రాజ్ ఇద్దరు మిడిల్ డే దాటాక లగేజ్తో స్టార్ట్ అయ్యారు. మార్నింగ్ చూసిన అదే మౌంటైన్ దగ్గరికి రావడంతో సహస్రలో టెన్షన్ స్టార్ట్ అయింది. రాజ్ ఎటువంటి రిస్క్ వద్దు, వెళ్ళిపోదాం అని చెయ్యి పట్టుకుని పీకుతూ ఉంటే రిస్క్ లేకుండా రస్క్ ఎలా వస్తుంది హంస అని తన స్టైల్లో కౌంటర్ ఇచ్చిన బాబుని కళ్ళు పెద్దవి చేసి సీరియస్గా చూస్తూ ఉంటే అసలు స్టార్ట్ చేయకుండానే రిస్క్ అని బ్యాక్ స్టెప్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు, కమ్ అని చెయ్యి పట్టుకుని ముందుకు లాక్కుపోయాడు. అసలు అడగకపోయినా బాగుండేది అనిపించేలా పర్వతం ఈ అంచు నుంచి ఆ అంచు పర్వతానికి కట్టిన సన్నటి తాడు బ్రిడ్జి చూస్తూనే సహస్ర హార్ట్ హై స్పీడ్లో పరిగెడుతూ ఉంటే ఒరే మెంటలుడా, ఎగిరే చోట నడవమంటావేంట్రా అని ఊపిరి ఆగిపోతున్న ఫీలింగ్తో గొంతు చిచ్చుకొని అరుస్తూ ఉంటే కిల్లింగ్ స్మైల్తో కన్ను కొట్టిన రాజ్ ముఖంలో బ్రైట్నెస్. మరి ఈ బాలీలో మన బల్పు బాబు వలుపు సయ్యాటకి శ్రీకారం చుడతాడా? ఇవి హంస జీవితంలో మధుర క్షణాలుగా మారనున్నాయా, లేక మనసును తొలిచేసే చేదు జ్ఞాపకాలుగా మిగిలనున్నాయా? అనీష్ ఎక్కడున్నాడు అనే డీటెయిల్స్ ప్రీతి తెలుసుకోగలుగుతుందా? అభినవ రాముడైన మన అభినవ్ మనసులో వలపు చిచ్చు రగిలించింది మన క్యూటీ బేబీ సక్సెస్ఫుల్ గా. మరి అది కారు చిచ్చుగా మారి నందిత కట్టుకున్న స్టేటస్ ప్రెస్టేజ్ అని మేడను బూడిద చేస్తుందా? నందిత పంతం నిలుస్తుందో, క్యూటీ ప్రేమ గెలుస్తుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.